ఊరు కోసం పాటుపడిన ఆ కుటుంబానికి చెందిన ఆ పాపని నేనే పెంచుకుందాం అనుకుంటున్నానండి. ఓ, ఆ పాపను నాతో పంపించండి. అది వీలు కాదండి. ఊరు పెద్దగా నా బాధ్యతమ్మా. దయచేసి ఆ పాపను పంపించండి అమ్మా. ఆ పాప ఇప్పుడు ఇక్కడ లేదండి. ఏంటండి మీరనేది? ఫారెన్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ దంపతులు గాయత్రిని దత్తత తీసుకున్నారండి. నీ పేరేంటి? పార్వతి. అమ్మా, వాళ్ళ పాపగా పెరిగే అదృష్టం ఆ అమ్మాయికి దక్కుతుందంటే ఫారెన్ లో సెటిల్ అయ్యే ఒక మంచి ఛాన్స్ తన్ని వెతుకుంటూ వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అంత మేడం. మంచి అవకాశాన్ని మేము ఎలా కాదనగలం? ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆ పాపను పెంచుకుందామని వెళితే అది కుదరకుండా పోయింది. మేమేం పాపం చేశామో ఆ పార్వతమ్మకి మా ఊరిలో ఉండడం నచ్చక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ విలువ మాకు తెలియలేదు. ఆవిడ మనసు కష్టపడేలాగా నడుచుకున్నాం. ఆవిడ పొలంలో ఒడ్లు జల్లినప్పుడు పంటలు చాలా బాగా పండి. ఇప్పుడు ఆవిడ లేకపోవడంతో ఊరే కరువు వచ్చినట్టు బీడులా మారిపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆ పార్వతమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. సార్, ఫోటోలో ఉన్న వాళ్లలో వీళ్ళు తప్ప నందిని అని ఎవరైనా ఉన్నారా? అలా ఎవరూ లేరండి. సార్, ఒకవేళ మీరు చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగితే ఏమైనా చెప్తారా? ఒకవేళ తెలిసి ఉండొచ్చేమో, ఎంక్వైరీ చేయండి. ఎవరు సార్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్? ఆయన ఎక్కడుంటారు సార్? అక్కడికి వెళ్ళి చూడండి, అక్కడే ఉంటారు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. మంచిది. అమ్మా నాగమ్మ తల్లి, మమ్మల్ని కాపాడమ్మా. ఇవ్వండి అమ్మా. రండి అయ్యా. అమ్మా, అందరూ రండి. అమ్మవారికి నమస్కారం చేయండి. తల్లి, కష్టాలన్నీ తొలగిపోయేలా దీవించు తల్లి. అమ్మా నాగమ్మ, కాపాడు తల్లి. మీరేనా విజయవాడ నుంచి వచ్చిన రాజశేఖర్ గారు? నేనేనండి, రాజశేఖర్. మంచిది. అరటి మొక్కలేవి తేలేదా? ఏ ధర్మమూర్తి, మీరిద్దరూ వెళ్ళి అరటి మొక్కలు కారులో ఉన్నాయి తీసుకురా. పట్టుకో. అక్కడ పెట్టండి. మీరు అనుకున్నట్టుగా అందరూ అరటి మొక్కలు నాటడం కుదరదు. మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళలో 3 మాత్రమే అరటి మొక్కలు నాటాలి. అంతేకాదు, ఈ నాగదేవత కటాక్షం ఉంటేనే వీలవుతుంది. అయ్యా, దీన్ని రాసుకోకూడదు. నేను చెప్పేంత వరకు ఈ విభూదిని గుప్పెట్లో అలాగే ఉంచుకోవాలి. నేను చెప్పిన తర్వాతే తెరవాలి. అందరూ అలాగే చేయాలి.
ఓం పరాశక్తి, ఓం అంకాళేశ్వరి, ఓం ఆదిశక్తి, ఓం మహాదేవి, ఓం కాళి, ఓం నాగిని, ఓం పంచాక్షరి దేవి, ఓం నాగదేవి. ఇప్పుడు అందరూ నాగదేవతని వేడుకొని వాళ్ళ గుప్పిళ్లను మాత్రం మెల్లగా తెరిచి చూడండి. ఎవరి చేతిలో ఉన్న విభూది కుంకుమగా మారి ఉంటుందో వాళ్ళు మాత్రమే అరటి మొక్కలు నాటగలరు. అలా నాటిన వాళ్ళు మాత్రమే మీ కుటుంబానికి ఉన్న దోషాన్ని పోగొట్టగలరు. దేవి, నాన్నా, నాగమ్మ అందరినీ నువ్వే కాపాడాలి. దేనికి? నానా మారలేదు నానా. నాకు అమ్మయ్యా, మంజు చేతిలో కుంకుమ లేదు, లీల చేతిలో నానా. ఎస్, రండి, కుంకుమని తీసుకొచ్చి ఈ పళ్ళెంలో వేయండి. కుంకుమను దీనిలో వేయండి. రామ్మా. కుంకుమని దీనిలో వేయమ్మా. మిమ్మల్ని ఆ నాగదేవత మీ కుటుంబానికి ఉన్న దోషాన్ని పోగొట్టడానికి, పరిహారం చేయడానికి ఇక్కడ పంపించింది. తీసుకోండి. మాయ అదృష్టవంతురాలురా. తీసుకోమ్మా. వద్దు, నేను నాటను. ఏమో తీసుకుని అంటున్నావు? నేను ఇది ఎందుకు చేయాలి? ఈ కుటుంబానికి నాకు సంబంధం ఏంటి? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంత దూరం ఇక్కడికి వచ్చాక నువ్వు ఇలా మాట్లాడితే ఎలా మాయా? ఆ నాగదేవతే ఈ కుటుంబంలో నేను ఒకదాన్ని నిరూపించడానికే దేవసేన బావతో పాటు నన్ను అరటి మొక్కని నాటమని చెప్పింది. కాబట్టి నన్ను బావకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పండి, నేను అరటి మొక్క నాటుతాను. మాయా, గంగా జైల్లో ఉన్న ఇలాంటి సమయంలో నువ్వు ఇలా మాట్లాడటం కొంచెం కూడా బాగోలేదు. అదును చూసి దెబ్బ కొట్టినట్టు అనిపిస్తోంది. అరుణ్ బావకి నన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నన్ను 1కి 2 సార్లు అందరూ కలిసి మోసం చేశారు. ఇకపై నేను అలా మోసపోవడానికి సిద్ధంగా లేను. నాకు బావకి పెళ్లి జరిగే తీరాలి. ఏంటమ్మా ఈ సమయంలో ఎలా మాట్లాడుతున్నావు? ముందు పరిహారం పూర్తవనే తర్వాత మాట్లాడుకోవచ్చు. కుదరదు మాయా. కుటుంబ క్షేమం కోరి అందరం కలిసి ఇక్కడికొచ్చాక కుదరదంటే ఏమిటర్థం? నీకు కుంకుమ వచ్చినందువల్ల అధికారం నీ చేతికొచ్చిందన్న పొగరుతో మాట్లాడుతున్నావా? పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుందాం, గుళ్ళో ఏం చెయ్యాలో అది మాత్రం చెయ్యి.
ఇంట్లో మీరు మాట్లాడిన మాటలేవి మీరు నిలబెట్టుకోవటం లేదు. ఈ రోజు ఇక్కడే ఈ నాగదేవత ముందే నాకు అటో ఇటో తేల్చాలి. గుళ్ళో ఎందుకు అనవసరమైన గొడవలని ఊరుకుంటున్నాను. మర్యాదగా నీ మనసుని మార్చుకొని వాడు చెప్పినట్టు చెయ్యి. మీకు పరిహారం ముఖ్యమైతే నాకు నా జీవితం ముఖ్యం. ఎంత చెప్పినా పట్టు వదలకుండా మాట్లాడుతున్నా ఏమనుకుంటున్నావే? దేవి, నువ్వు అనవసరంగా తనతో వాదించి ఉన్న సమస్యను ఇంకా పెద్ద చేయకు. అది కాదన్నయ్యా, తనకెంత చెప్పినా మొండి పట్టుదల వదలడం లేదు. దేవి, నేను మాట్లాడతాను, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఇందులో మాట్లాడడానికేం లేదు మావయ్య. మీరు సమ్మతిస్తేనే నేను ఈ పరిహారాన్ని చేస్తాను. ఏంటమ్మా ఇది, నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఆ నాగదేవత కరుణించి పరిహారం చేయడానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఇక ఎప్పటికీ మీ కుటుంబానికి ఉన్న దోషం పోదు. అది మాత్రమే కాదు, నాగదేవత ఆగ్రహానికి గురైతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. మీరు చెప్పిన అలా చేస్తామయ్యా. వస్తామయ్యా. వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మీ దగ్గర నుంచి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. చెప్పండి. ఈ ఫోటోని కాస్త చూడండి. సార్, ఈవిడ మీకు తెలుసా? నాకు ఈవిడి గురించి కొన్ని వివరాలు కావాలి. ఈవిడ నాకు అంతగా పరిచయం లేదు. ఏంటిది? ఒకసారి ఒక అతను వచ్చి వీళ్ళింట్లో పావుందని చెప్పి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తనని జైల్లో పెట్టమన్నాడు. మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు సార్. ఆ రోజునే మరోసారిగా ఆవిడ్ని చూశాను. నా టైం బాగుండి ఆవిడ్ని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాను. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి విచారించాక ఆవిడ గురించి నాకు తెలిసింది. సార్, ఆ రోజు ఏం జరిగింది సార్? ఆ తర్వాత మరుసటి రోజు కుటుంబం మొత్తం అడవిలో ఉన్న గుడికి వెళ్ళి పాము కరిచి అందరూ చనిపోయారు. కానీ పాపను మాత్రం కాపాడగలిగాం. సార్, ఆ పాప గురించి ఏమైనా తెలుసా? ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది సార్? నాకు తెలీదు. జాలితో నేను ఆశ్రమంలో చేర్చడంతో సరి. తర్వాత నేను ఆ పాప గురించి పట్టించుకోలేదు. ఈయన ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? సార్, ఆ రోజు నాకు డబ్బు ఇచ్చింది ఇతనే సార్. డబ్బిచ్చారా? ఈయన? అవును సార్, ఇతనే ఇచ్చాడు సార్. సార్, బాగా చూసి చెప్పండి, ఈయన మీకు డబ్బిచ్చింది? ఇతనే సార్. సార్, ఈ స్వామీజీ అతనితో పాటు వచ్చాడు సార్. ఇతని కోసమే అందరూ వచ్చారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మాయా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నీకు బాగా తెలుసు. ఇక్కడ నువ్వు ఇలా మొండికేయకూడదమ్మా. అరటి మొక్క నాటు, తర్వాత మాట్లాడుకుందాం. లేదు మావయ్య, ఆ నాగదేవతే నన్ను ఒప్పుకుంది. ఇకపై నేను ఈ అవకాశాన్ని వదులుకోను. నా జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. దీనికి మీరు ఒప్పుకునే తీరాలి మావయ్య. అరుణ్ వాళ్ళ నాన్న ఫారెస్ట్ ఆఫీసర్కి డబ్బిచ్చి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయమన్నట్టు? ఎందుకని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు? ఇది తెలియాలంటే రాజశేఖరం గారిని విచారించడం కంటే వీరభద్రం గారిని విచారించడమే మంచిది. మాయా, నువ్వు చేస్తుంది ఏం బాగోలేదు. కుటుంబ క్షేమం కోరి వచ్చిన చోట అనవసరంగా మొండికేయకుండా అరటి మొక్కని వెళ్ళి నాటు. వెళ్ళమ్మా. కుదరదు. పెళ్లికి మీరు ఒప్పుకుంటేనే నాటుతాను. నేను ఎంతగా చెప్తున్నా, నువ్వు వినిపించుకోవేంటి? కాదు మావయ్య, ముందు నేను చెప్పేది వినండి.
నేను తర్వాత కాల్ చేస్తాను దివాకర్. అరుణ్ ఒక్క నిమిషం. ఏంటి? నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాను. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. దాని గురించి మాట్లాడడానికే. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. గుడికి వచ్చాం, ఇక్కడ అందరూ ఉన్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అరుణ్, నేను విజయవాడకు వస్తున్నాను. అక్కడ ఒకరిని విచారించడానికి మీ పర్మిషన్ కావాలి. నా పర్మిషన్ ఎందుకు? మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్. ఎస్. నేను ఎంత చెప్పినా నువ్వు నీ మొండితనం వదలవేంటి? నేను మొండిదాన్ని మావయ్య. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా? మాయా, నీకేం కావాలి? నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? అరుణ్, బావా. అరుణ్, ఏమిట్రా నువ్వు అనేది? అవును నాన్న, నేను మా ఆయన పెళ్లి చేసుకుంటాను. రేయ్, ఆలోచించే మాట్లాడుతున్నావా? ఆలోచించే చెప్తున్నాను నాన్న, నేను మా ఆయన పెళ్లి చేసుకుంటాను. దుర్మార్గురాలు, సమయం చూసి దాని పని సాధించుకుంది. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. చూడండి మన అమ్మాయి. అదరగొట్టేశావమ్మా. నా కూతురు అనిపించుకున్నాయా? ఏంటమ్మా? మీ మాటలు నాకు అసలు నచ్చలేదు నాన్న. గంగ పొరపాటు చేసినా సరే గంగ స్థానంలో మాయని ఎలా ఊహించగలవు నాన్న? నేను మా ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పింది గంగ కోసమే. ఏం నాన్న నువ్వు అనేది? గంగ ఖచ్చితంగా ఏదో కారణం వల్లే జైలు నుంచి బయటికి రాకుండా పట్టుపట్టింది. ఒక ఆడది దేన్నైనా తట్టుకుంటుంది, కానీ భర్త విషయంలో మాత్రం దేన్ని తట్టుకోదు. ఇప్పుడు నేను పెళ్లికి ఒప్పుకున్నానని తెలిస్తే తనే బెయిల్కి అప్లై చేసి బయటికి వచ్చేస్తుంది. ఇది తప్ప తనని బయటికి తీసుకురావడానికి వేరే దారి తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా రహస్య గది ఉండుంటుందా? ఏం చేస్తున్నావే? ఇంట్లో వాళ్ళందరినీ గుడికి పంపించి ఇక్కడ దొంగతనం చేద్దాం అనుకున్నావా? పోనీలే పాపమని ఇంట్లో ఉండనిస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావా? ఏయ్ ఏయ్ వాయసాచార్య ప్రసన్నం సర్వం పాపం శాపం సే సే. అయ్యో అయ్యో, నేనెలా బయటికి వెళ్ళాలి? నేను వెళ్ళలేకపోతున్నాను. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. తీసుకోమ్మా, ఇదిగోమ్మా. మీ ముగ్గురు నాగదేవత కొలువు ఉన్న పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసిరండి. తూర్పు వైపు తిరిగి నాగదేవతను మనసులో తలుచుకొని మీరే గుంటలు తవ్వి అందులో ఈ మొక్కల్ని నాటండి. అయ్యో, ఆ చాముండి పెద్దమ్మని ఇలా చేసిందేమిటి?
ఎక్కడుందో తెలియటం లేదే. పెద్దమ్మా ఫోన్ తీసి త్వరగా ఫోన్ చేయండి. త్వరగా మాట్లాడండి. ఎలాగైతేనే మన మాయ మా బావకి కోడలైంది, అది చాలు నాకు. అవునండి. హలో, అయ్యో పెద్దమ్మ గారు చనిపోయారయ్యా.